హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఉండే ఆలుగడ్డలు, టొమాటోలు, ఆనియన్స్తో ఒక చక్కటి కిచిడి రెసిపీ చేసుకోబోతున్నామండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. తర్వాత దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు మిక్స్ చేసిన ఉంటాయి కదండి, పోపుకి వేయండి. తర్వాత అవి చిటపట అన్న తర్వాత ఒక 1/2 స్పూన్ మినప్పాలు వేసుకోండి. తర్వాత ఈ లోపల మనం 1 కప్పు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లిపాయలు 1 కప్పు తీసుకోవాలండి. పొట్టు తీసి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. అవి వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి. అవి కలిపేసి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 ఆనియన్లు, ఒక 3 పొటాటోలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. అవి కూడా వేసుకొని కొద్దిగా కలుపుకొని మగ్గించాలండి. ఒక 2 మినిట్స్ అలా పెడితే మగ్గిపోతాయండి. ఈ లోపల మనం వేరే ప్రాసెస్ చేస్తామండి. అవి మగ్గే లోపల మనము 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పు, 2 కప్పుల బియ్యం అండి కడిగి నీళ్ళతో బాగా కడిగేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. వాటర్ వేసి పెట్టుకోవాలండి దాంట్లో. తర్వాత దాంట్లోకి టొమాటోలు యాడ్ చేసుకోవాలండి. టొమాటోలు కొద్దిగా ఒక 2 నిమిషాలు అయితే మగ్గుతాయండి. అప్పుడు 8 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి ఒక పించు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా 3 వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ కందిపప్పు, బియ్యం వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. 10 మినిట్స్ వరకు మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. తర్వాత దాంట్లో కొద్దిగా సిమ్లో పెట్టేసి మంట ఉడికించుకోవాలండి. అది సిమ్లో పెట్టే టైంలో ఈ లోపల మనం దానికి కాంబినేషన్ రైతా తయారు చేసుకుందామండి. ఆనియన్ రైతా, ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి, టొమాటోసు, ఉప్పు, తర్వాత పెరుగు వేసి కలుపుకోవాలండి. దానికి మనం తిరుమాత పెట్టేసుకోవాలండి. ఈ లోపల మనం ఇక్కడ కిచిడి రెడీ అవుతుందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. కొంచెం కూడా ముద్ద అవ్వదండి. మనకు నీళ్ళు సరిపోలేదనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చండి. నాకైతే 8 కప్పులు సరిపోయాయండి. మీరు చూసి వేసుకోండి కావాలంటే. ఇది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. ట్రై చేసుకొని తిని టేస్ట్ చూసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. రైతాతో సర్వ్ చేసుకొని హాట్గా తినేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.